ఫ్రెండ్స్, మీ నుంచి కోరుకునేది ఒకటే లైక్ మాత్రమే. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ సపోర్ట్. ముందుగా అయితే డెమో చూద్దాం, ఓకే? తర్వాత మాట్లాడదాం, ఓకే? నీరే నా వాళ్ళయ్యా, బాధలో తోడై ఉంటానురా. ఫ్రెండ్స్, డెమో వీడియో చూసారు కదా. ఫుల్ వీడియో కావాలంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన, అక్కడికి వెళ్ళి చూడండి, ఓకే? నచ్చితే లైక్ చేయండి, ఓకే? నేనైతే అలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకుంటున్నా. ఒకటి ఫుల్ ప్రాజెక్ట్ ఇస్తాను మీకు. ఫాంట్ కూడా ఇంపోర్ట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది నేను ప్రతి వీడియోలో చెప్పేది అదే. ఫాంట్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత సింపుల్గా ఇప్పుడు ఇక్కడ నా లోగో ఉంది, ఓకే? లోగో గురించి నేను చెప్తాను. అయితే ఇక్కడ ఒక గ్రూప్ ఉంటుంది, ఓకే? ఆ గ్రూప్ ఓపెన్ చేసుకోండి. దానిపైన ట్యాబ్ ఇచ్చి ఇక్కడ ఎడిట్ గ్రూప్ అని ఉంది కదా, ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ ఈ ఫోటో పైన ట్యాబ్ చేయండి. ట్యాబ్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి వేరే ఫోటో పెట్టి చూపిస్తాను నేను, ఓకే? ఎన్టీఆర్ సార్ది ఇంకో ఫోటో పెట్టి చూపిస్తాను, ఓకే? ఇది అయిపోయింది, ఓకే? తర్వాత మీరు ఒకసారి కెమెరా ఆన్ చేసుకోండి, ఓకే? ఒక నిమిషం కెమెరా ఆన్ చేసుకోండి, ఒక నిమిషం. బ్యాక్ వద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత కెమెరా ఐకాన్ని ఆన్ చేసుకోండి. మళ్ళీ అదే ఐకాన్ క్లిక్ చేస్తే అది పోతుంది, ఓకే? మీకు ఇక్కడ కరెక్ట్ వచ్చిందో లేదో చూసుకోండి, ఓకే? ఒకవేళ కరెక్ట్ రాలేదనుకుంటే, ఒకవేళ చిన్నగా చేసుకోవాలనుకుంటే ఈ ఈ గ్రూప్ పైన ట్యాప్ చేసి మీ ఫింగర్తో చిన్నగా చేసుకోండి ఇలా, ఓకే? మీకు ఎక్కడ సెట్ కావాలో అక్కడ చిన్నగా చేసుకోండి, ఓకే? ఓకే, ఇలా అయితే ఉంటుంది, ఓకే? మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి, ఓకే? ఇక్కడ వచ్చింది లిరిక్స్ ప్లస్ ఇక్కడ వస్తున్నాయి, తర్వాత ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఓకే? ఇక్కడ వచ్చింది, ఓకే? అర్థమైంది అనుకుంటా. ఒకసారి గ్రూపు వెనక్కి వెళ్ళిపోతుంది. దానిపైన టైప్ చేసి టైమింగ్ క్లిక్ చేసి టైమింగ్ ఉంది కదా ఇక్కడ ఫస్ట్లో రైట్ మార్క్ ఇచ్చుకోండి. ఒక నిమిషం. గ్రూప్ అయినా టైప్ చేసి ఇక్కడ దాకా తీసుకురండి, ఓకే? టైమింగ్ మీద క్లిక్ చేసి ఆరో మార్క్ క్లిక్ చేస్తే అక్కడ దాకా వచ్చేస్తుంది, ఓకే? మీకు ఇంకా డోంట్ వరీ, మీరు మాత్రం ఫాంట్ మాత్రం యూజ్ చేస్తే మిస్సింగ్ ఫాంట్ అని రాదు, ఓకే? ఈ లోగో ఎలా క్రియేట్ చేసుకుంటారంటే నేను చెప్తాను, ఓకే? ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. పైన ఎక్స్పోర్ట్ బటన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మంచి క్వాలిటీతో 720 ఉంటే 720, 180pలో ఉంటే ఓకే, దానిపైన ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకొకటి మీకు ఆ లోగో అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను, ఓకే? ఓకే, ఏదైనా ఒక రేషియో తీసుకోండి. నేను 9:16 తీసుకుంటున్నా. కింద బ్లాక్ ఉంది కదా, ఆ బ్లాక్ కలర్ తీసుకున్నాను నేను. బ్లాక్ కలర్ తీసుకుని క్రియేట్ ప్రాజెక్ట్, ఓకే? ఇక్కడైతే మీరు ప్లస్ ఐకాన్ చేసుకోండి. ఇక్కడ సెకండ్ సింబల్ అది స్క్వేర్ ఉంది కదా, అది తీసుకోండి. తీసుకొని మీకు ఎంత కావాలో అంత పెంచుకోండి ఇలా ఫింగర్ తోటి, ఓకే? ఓకే, ఇది అయిపోయింది. తర్వాత మీరు ఏం చేస్తారంటే కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి రెడ్ కలర్ పెట్టుకోండి. రెడ్ కలర్ పెట్టుకున్న తర్వాత దీనికి ఒక ఎఫెక్ట్ ఇద్దాం. యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఏంటిది మనము వైఫ్ అంటే వైఫ్ కాదు, వైప్ అని ఉంటుంది. WI కొడితే వచ్చేస్తుంది ఇక్కడ వైప్ ఎఫెక్ట్. అది ఓపెన్ చేసుకొని స్టాండర్డ్ సెట్టింగ్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాంగిల్ అని ఉంటుంది. యాంగిల్ 90 degrees చేసుకోండి, ఓకే? 90 degrees చేసుకున్న తర్వాత నేను చెప్తాను. 90 degrees ఉంది కదా, ఓకే? ఫస్ట్ది కొంచెం కట్ చేద్దాం, ఎండ్ది కొంచెం కట్ చేద్దాం. కట్ చేసి ఇక్కడ కింద ఫెదర్ ఉంటుంది, ఓకే? ఫెదర్ ఇలా పెంచుకోండి, ఓకే? పర్ఫెక్ట్, ఓకే? ఇక్కడ మీరు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇది టెక్స్ట్ ఏదైనా రాసుకోండి మీరు. నేను నా పేరు రాసుకుంటున్నాను, ఓకే? KTN రాజు అని. దీన్ని వైట్ కలర్లో పెట్టుకోండి. వైట్ కలర్లో పెట్టుకొని పైన రోబోట్ రెగ్యులర్ ఉంటుంది కదా, దానిపైన ట్యాప్ చేసి ఏదైనా ఒక ఫాంట్ తీసుకోండి, మీకు ఇష్టం వచ్చిన ఫాంట్, ఓకే? తీసుకొని దీన్ని మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి 90 degrees తీసుకోండి, ఓకే? 90 degrees మైనస్ చేసుకొని దీన్ని ఇలా పెంచుకోండి, ఓకే? మీకు ఎంత కావాలో అంత పెంచుకోండి, ఓకే?
పెంచుకున్న తర్వాత కిందకి తీసుకొద్దాం, సెంటర్కి తీసుకొని దీనికి ఒక ఎఫెక్ట్ ఇద్దాం. ఓకే, ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి టెక్స్ట్ స్పేసింగ్ అని టెక్స్ట్ కొట్టండి. ఓకే, టెక్స్ట్ స్పేసింగ్ అని ఉంటుంది. ఓకే, ఫస్ట్లోనే వస్తుంది, అది ఓపెన్ చేసుకోండి, స్టాండర్డ్ సెట్టింగ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత టెక్స్ట్ స్పేసింగ్ అనేది కొంచెం పెంచుకోండి ఇలా. ఓకే, అయిపోయిందా? దీని మళ్ళీ దానిపైన ట్యాప్ చేసి బార్డర్ అండ్ షాడోలోకి వెళ్ళి ఆన్ చేసుకోండి. పైన ఆన్ చేసుకుంటే మీకు షాడో అనేది కనిపిస్తుంది. షాడో ఎంత కావాలో పెట్టేసుకోండి మీరు. ఓకే, పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఆల్ఫా అని ఉంటుంది, దాన్ని కిందకి తీసుకోవాలా పైకి తీసుకోవాలా అనేది ఉంటుంది. ఒక నిమిషం, ఇది ఆల్ఫా కాదు, ఇక్కడ కింద XY ఉంది కదా, దాంట్లో మీరు ఎక్కడ కిందికి తీసుకోవాలా పైకి తీసుకోవాలా మీకు అర్థమవుతుంది కదా. చూడండి, పైకంటే పైకి, కింది కంటే కిందికి. ఓకే, నేనైతే కింద పెట్టేసుకుంటున్నాను. పర్ఫెక్ట్. ఇంకోసారి నేను బార్డర్ అండ్ షాడోలోకి వెళ్ళి అది ఆన్ చేసుకుంటున్నాను. నేను ఏది స్ట్రోక్ ఆన్ చేసుకుంటున్నాను. స్ట్రోక్ ఆన్ చేసుకుంటే మనకు ఇలా వచ్చేస్తుంది. పర్ఫెక్ట్, ఇలా ఉంటుంది. దీని పైన సెట్టింగ్ పక్కన సింబల్ కనిపిస్తుంది కదా, అది ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ ఎలా చేసుకుంటారంటే కరెంట్ టు ఫ్రేమ్ యాజ్ PNG అని ఉంది కదా, దానిపైన ట్యాప్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. అది మీకు 1 మినిట్లో 1 సెకండ్లో మీకు క్రియేట్ అయిపోతుంది. సేవ్ చేసుకొని మీ లోగో అక్కడ పెట్టేసుకోండి. ఓకే, ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా వేరే ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఓకే, ఇంతే ఉంటుంది.